సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో పోయిన అసెంబ్లీకి మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందు కూడా గడిచిన కాలాల్లో చూసాం. ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు. మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం, హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి. ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి చేయక గడిచిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరీ కూడా ప్రజా తీర్పు పొంది మరీ కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ప్రభుత్వం ప్రజలు కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా హాయిగా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా పెట్టుబడులు కావచ్చు రకరకాల ఏదైనా కూడా జరుగుతున్నాయి. అలాంటి ఈ ప్రభుత్వం పైన లేని విధంగా ఏది కూడా అభివృద్ధిలో వాళ్ళు ఎదుర్కోలేక ఈ రకమైన మత ప్రచారాలకి దారితీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు చేసింది వాళ్ళు, కల్తీ లడ్డు చేసినామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏదైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళే ఒప్పుకొని ఈరోజు కూడా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలన్నీ కూడా తిప్పుకోవడానికి మా మంచి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యం విలువలు లేకుండా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు అయితేనే కానీ ప్రజలు చేసిన అన్యాయం అయితేనే కానీ మనందరికీ తెలుసు. అందులో భాగంగా మన శాసనమండలి సభ్యులందరూ కూడా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని వాళ్ళు తీసుకొని ఆ చిత్రపటాన్ని ఒక ప్లై కార్డ్ లాగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధుల కోసం చొప్పులు వేసుకొని వాళ్ళు ఏ రకంగా అయితే హిందూ ధర్మాన్ని, హిందూ మత గౌరవాన్ని ఎలా అయితే అవమానించినారో మనం అందరం చూసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్షన్స్లో ఆయన నేతృత్వంలో వాళ్ళ నాయకులందరూ ఇది చేయడం జరిగిందని మనం చూస్తున్నాం. గత దశాబ్దాలకు కూడా ఎప్పుడు కానీ ఇటువంటి రాజకీయం ఏ పొలిటికల్ పార్టీ అయితే కూడా చేయలేదు. ఎవరైనా కానీ హిందూ మతాన్ని అవమానించిన విధంగా ఎవరు చేయలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి, అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం నుంచి, కూటమి నాయకులందరి తరపు నుంచి కూడా, జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. మీరు చూసారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కల్తీ లడ్డు విషయంలో కల్తీ అయిందని చెప్పేసి ఒక ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టినారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా దేవుడా వీళ్ళందరూ క్షమించండి అని చెప్పేసి కూడా. అందులో భాగంగా వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ప్రతి ఒక్కరూ మంచి పనులు చేసుకుంటూ ఒక మంచి ప్రభుత్వంలో ముందుకెళ్తుంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా చేసుకుంటుంటే వీళ్ళు చేసుకున్న పనులు ఇవని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి మేము అందరిని కోరుకుంటూ, అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. వాళ్ళే దొంగతనానికి పాల్పడి ఈ 5 సంవత్సరాలు 68 లక్షల కిలోల నెయ్యి, అదంతా కల్తీ నెయ్యికి పాల్పడి ప్రజలందరినీ మభ్యపెట్టి హిందూ మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు ఈ విధంగా వాళ్ళకి ఏది దొరకక ఈరోజు దీన్ని లేవనెత్తారు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని పొద్దు అవమానిస్తున్నారు. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. ఎందుకంటే మీరు అన్య మతస్థుడు కాబట్టి. నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నావు. గత 5 సంవత్సరాలు చూసాం టీటీడీ వెబ్సైట్లో కానీ నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహించి పోస్టర్లు పెట్టి ఎంతగానో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రలోభపెట్టి మత మార్పులు యథేచ్ఛగా 5 సంవత్సరాలు చేశావు.
మేము అలా కాదు, అన్ని మతాలను ప్రేమిస్తాం, అన్ని కులాలని ప్రేమిస్తాం. కూటమి పార్టీ ఎవరు మాకు ఎక్కువ కాదు తక్కువ కాదు సమానంగా చూసుకునే బాధ్యత మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ విధంగానే చేస్తుంటే మీరు చేస్తున్నదేమి? నెయ్యి కల్తీ లడ్డుకు పాల్పడి ఈరోజు ఇంకా అవాకులు చవాకులు పేలుకుంటా ఈరోజు ఎన్నో దురుద్దేశాలకు ఆపాదిస్తూ మీరు శాసన మండలిలో చేసిన వికృత చేష్టలు ఏ విధంగా ఉన్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. ఒక దేవదేవుడైనా మనం అందరం పూజించే వెంకటేశ్వర స్వామి యొక్క ఫ్లకార్డులు మాదిరిగా పట్టుకొని పోతారా ఒక దేవుణ్ణి? అయిపోయినాక మీరు చెప్పులతో తిరగడమే కాకుండా అయిపోయినాక రోడ్డు మీద పారేసి వస్తారా? అంటే మీకు ఇంత బుద్ధి చెప్పినా, మీకు 11 సీట్లకే పరిమితం అయిపోయినా, మీ నాయన 7 కొండలు ఎందుకు 2 కొండలే చాలు అని మాట్లాడిన వెంటనే దేవుడు ఏమి శిక్ష విధించాడో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ గమనించారు. కానీ తగిన శాస్తి జరిగిందని కోరుకున్నారు. కానీ నీకు 11 సీట్లకు పరిమితమైన కేవలం నువ్వు ప్రతిపక్షం స్థాయిగా లేకపోయి ఈరోజు అసెంబ్లీకి రాకపోయినా నిన్ను ప్రజలు ఈరోజు చిత్కరించిన నువ్వు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నావు. ఇది తప్పు. నువ్వు చేస్తున్న దురహంకారానికి ఇది చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమం అభివృద్ధి ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. పేద ప్రజలకు ఏం కావాలో అని ఇస్తున్నాం. కానీ నువ్వు ఏమీ చేయకపోగా 5 సంవత్సరాలు దాదాపు 300 దేవాలయాల మీద దాడి జరిగితే ఏ దేవాలయంలో మీద దాడి చేసిన ఒక్కరిని అరెస్ట్ చేశారా? ఒక కేసు పెట్టారా? రామతీర్థంలో రాముని శిరచ్ఛేదనం తల తీసేస్తే కనీసం మాట్లాడలేదు, ఆ గుడిని పరిశీలన చేయలేదు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఇదే ప్రయత్నం చేస్తున్నావు. పట్టు వస్త్రాలు సమర్పిస్తావు, అన్యమతస్థుడిగా డిక్లరేషన్ నీవు. మీ భార్యనెప్పుడు తిరుమల కొండకింత తీసుకెళ్ళి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించలేదు. మీ పిన్ని అంటాది వైవి సుబ్బారెడ్డి భార్య నిండు గుడిలో జగన్ రక్ష గోవింద అని అంటది. అక్కడ గోవింద నామస్వరంతో ఎప్పుడు మారుమోగి తిరుమలను మీరు అపవిత్రం చేసి 5 సంవత్సరాలు మీకు దేవుడు ఇంకా శిక్షించిన మీ బుద్ధులు మారలేదు. రాబోయే కాలంలో 11 కాదు కదా 1 సీటుకు పరిమితం అవుతారు. ఇలా చేష్టలు ఇలాంటి చర్యలకు పాల్పడితేనే మేము ఖచ్చితంగా చెప్తాం. మేమంతా సంకుటితంగా మీరు చేసే దుశ్చర్యలు ఖచ్చితంగా ఎండగడతామని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.